ఇప్పుడు మనం ఈ కన్స్టెంట్ అన్నింటితో మళ్ళీ టేబుల్ అయితే కొత్తగా క్రియేట్ చేద్దాం. సో సింపుల్ అనమాట, క్రియేట్ టేబుల్ ఐటమ్స్ అని పెట్టుకుంటున్నాను అనమాట. బ్రేస్ ఓపెన్ చేశాను. సో ఐటమ్ అండర్ స్కోర్ ఐడి. సో మనకి ఐటమ్ అండర్ స్కోర్ ఐడి ఏంటి, ఇంటీజర్ అనమాట. వచ్చేసరికి ఆటో ఇంక్రిమెంట్ కదా మనం కావాల్సింది, ఆటో ఇంక్రిమెంట్. సో ఇది మనకి ప్రైమరీకి. ఓకే, కామా. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఐటమ్ నేమ్ అనమాట. ఐటమ్ ఇది వచ్చేసరికి వేర్కార్ 100 అనమాట. వేర్కార్ 100 పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే మనకి ఏంటిది, నాట్ నల్ అనమాట. నాట్ కామా. నెక్స్ట్ ఏం కావాలి మనకి, కేటగిరీ కావాలి కదా. ఇది ఒక వేర్కార్ 50 పెట్టేసుకోవచ్చు. డిఫాల్ట్ ఏంటి మనకి, డిఫాల్ట్ జనరల్ కదా, పెట్టుకుంటున్నాను అనమాట. కామా. ఇంకేం కావాలి మనకి, ప్రైస్ డెసిమల్ 5,2. సో మనకి డిఫాల్ట్ 0.0. ఓకే. ఇంకేం కావాలి, స్టాక్ క్వాంటిటీ కావాలి. స్టాక్ క్వాంటిటీ. సో మనకి ఇదేంటి, అగైన్ ఇది ఇంటీజర్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, చెక్ చేయాలి స్టాక్ క్వాంటిటీ కదా. సో ఏం చేస్తాం, కండిషన్ అయితే యాడ్ చేస్తాం అనమాట. చెక్, ఏం చెక్ చేయమనాలి, స్టాక్ క్వాంటిటీ అనేది స్టాక్ అండర్ స్కోర్ క్వాంటిటీ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అనమాట. ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, బ్రేస్ క్లోజ్ సెమికోలన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి టేబుల్ అయితే క్రియేట్ అయ్యింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్. సో మనకి ఎంటీ సెట్ వస్తుంది, ఎందుకంటే డేటా నేమ్ ఇన్సెట్ చేయలేదు. సో కానీ దీన్ని డిస్క్రైబ్ చేసుకుంటే స్ట్రక్చర్ కనిపిస్తుంది అనమాట. డిస్క్రైబ్ ఐటమ్. చూడండి, ఐటమ్ స్ట్రక్చర్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఒక వాల్యూ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడైతే వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఇంటూ ఐటమ్. సో ఇక్కడ ఏంటి, ఐటమ్ నేమ్ పాస్ చేద్దాం. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ తీసుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఐటమ్ నేమ్ అండ్ అలాగే ఓన్లీ స్టాక్ క్వాంటిటీ మాత్రమే పాస్ చేస్తున్నాను, ఎందుకంటే రిమైనింగ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో స్టాక్ క్వాంటిటీ ఎంత పెడదాం అంటే, ముందైతే స్టాక్ క్వాంటిటీ ఫీల్డ్ అయితే పెట్టుకోవచ్చు. స్టాక్ క్వాంటిటీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మనం, వాల్యూస్ ఆఫ్ ఐటమ్ నేమ్ ఏం పెడదాం అంటే, ఏదో ఒక లడ్డు అని పెట్టుకున్నాను అనుకోవచ్చు, లేదంటే మ్యాచ్ బాక్స్ పెట్టుకుందాం. ఓకే, మ్యాచ్ బాక్స్ అని పెట్టుకుంటున్నాను. సో స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంది మన దగ్గర, 300 ఉంది. సో సెమీకోలన్ చూసుకుంటే రో అయింది మనకి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్. ఇక్కడ చూడండి మనకి డేటా అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయింది, మిగతా డేటా. సో మీకు ఇక్కడ ఇచ్చే టాస్క్ ఏంటంటే, మనం ఏదైతే ఐటమ్స్ డ్రాప్ చేసామో ఆ ఐటమ్స్ అన్ని మీరు రీక్రియేట్ చేయాలన్నమాట. రీక్రియేట్ చేసి చేయగలిగారా లేదా అనేది కింద కామెంట్ మీద